ఫ్రెండ్స్, ఎంఎస్సి జాలజీకి సంబంధించిన వీడియో ఇది. సో ఎంఎస్సి జాలజీ వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ప్రజెంట్ ఏ ర్యాంక్ అయితే వచ్చిందో ఆ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అని మీకు అర్థమవుతుంది. ఓకే, సో వీడియో కంపల్సరీ చూడండి, మీకోసమే చేస్తున్నా ఈ వీడియో. సో కమింగ్ విత్ మనకి స్టార్టింగ్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో కేటగిరీ వైజ్ చూపిస్తా, చూసుకోండి మీ కేటగిరీకి ఏ ర్యాంక్ వాళ్ళకి వచ్చింది సీటు. ఇప్పుడు నాది బీసీడీ కదా, సో బీసీడీకి ఏ ర్యాంక్కి వచ్చింది అనేది ఆ లిస్ట్లో చూడండి మీరు. ఉస్మానియా మెయిన్ క్యాంపస్ కానీ సబ్ క్యాంపస్లో కానీ మిగిలిన క్యాంపస్లో అన్నీ వీడియో ఎండ్ వరకు చూపిస్తా. సో మీకు ఒక ఐడియా వస్తుంది, సో మీ కేటగిరీకి ఎక్కడ సీట్ వచ్చింది అని. దాన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో క్యాంపస్లు పెడతారా, క్యాంపస్లో పెట్టి గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ కూడా సేఫ్టీకి పెట్టుకుంటారా అనేది ఇక మీకు అర్థమైపోతుంది వీడియో ఎండ్ వరకు. సో వాచ్ ఫుల్ వీడియో. ఇది మనకి ఎంఎస్సి జాలజీది ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో రెగ్యులర్లో 50 సీట్స్ ఉన్నాయండి. సో 50 సీట్స్ అనేవి చూసుకోవచ్చు. ఇందులో చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ మొత్తం 3 సీట్లు ఈడబ్ల్యూఎస్లోనే ఉన్నాయి కింద. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎన్ఐక్యూ కోటా ఉంది. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ ఉంది. అందుకే సో 3700 ర్యాంక్ ఉన్నా కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చింది ఉస్మానియా. అండ్ ఎన్ఐక్యూ కోటా అంటే అదర్ దెన్ ఏపీ తెలంగాణ స్టూడెంట్స్. ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది కాబట్టి ఈ ర్యాంక్స్ ఉన్నా కూడా మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ అనేది మంచిగా హెల్ప్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి 357 బీసీసీ వచ్చింది. ఓసీ ఫీమేల్ ఎన్ఐక్యూ కోటా కింద వచ్చింది 277. ఎస్టీ ఫీమేల్ 202, ఎస్టీ మేల్ 184. నెక్స్ట్ మళ్ళీ ఎన్ఐక్యూ కోటా వచ్చినాయి 2 సీట్లు. ఎస్టీ ఫీమేల్ 163 వచ్చింది. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఎన్సీసీ వచ్చేసి బీసీఈ 124 ర్యాంకు. బీసీబీ ఫీమేల్ 115, 104 ర్యాంక్కి బీసీఏ ఫీమేల్ వచ్చింది. సో ఇట్లా చూసుకోండి. నెక్స్ట్ ఇట్లా బీసీడీ మేల్ 57 కట్ అయిపోయింది. సో ఈ రిజర్వేషన్ వైజ్ అలాట్మెంట్ అయినాయి. మొత్తం 50 సీట్స్ వచ్చినాయి. 50 సీట్స్లో మీరు చూసుకోవచ్చు. మళ్ళీ స్క్రోల్ చేస్తున్న కిందికి మీ కేటగిరీకి ఏ ర్యాంక్కి కట్ అయిపోయింది, ఏ ర్యాంక్కి లాస్ట్ పర్సన్ సెలెక్ట్ అయిపోయిండు అని చూసుకోరు. సో దట్ మీకు అర్థమైపోతుంది. ఇది 50 సీట్లు మనకి మెయిన్ క్యాంపస్లో రెగ్యులర్ సీట్స్. సో ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ చూపిస్తా. 13 సీట్స్ అనేవి సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. జస్ట్ 13 సీట్స్ ఎంఎస్సి జియాలజీ ఉస్మానియా సెల్ఫ్ ఫైనాన్స్. చూడండి 100 మీద ర్యాంక్ ఉన్నా కూడా వచ్చినాయి. సో ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, ఈ 13 అనేవి సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్న సీట్స్. సేమ్ ఎంఎస్సి జియాలజీ. రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా ప్రాబ్లం లేదు. రెగ్యులర్ సీట్ పెట్టాలి, ప్రిఫరెన్స్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ పెట్టాలి. ఏది వచ్చినా ఏం కాదు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇద్దరికి హాస్టల్ ఇస్తారు, ఇద్దరికి గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సో ఇక్కడ చూసుకోండి నిజాం కాలేజ్. సో నిజాం కాలేజ్లో ఎంఎస్సి జియాలజీ ఇది రెగ్యులర్ సీట్స్. ఇవన్నీ మొత్తం 27 సీట్స్ ఉన్నాయి రెగ్యులర్ సీట్స్. సో లాస్ట్ 888 ర్యాంక్కి ఎన్సీసీ కోటాలో వచ్చింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 762, 649 ర్యాంక్స్కి వచ్చింది. మిగిలినవి చూసుకుంటే ఎస్టీ, బీసీడీ సో 300, 259. సో 100, 200, 300 లోపు ఉంటే నిజాం కాలేజ్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మీ కేటగిరీ ఏంది అనేది చూసుకోండి. చెప్పిన కదా టాప్ 100, టాప్ 200 లేదా టాప్ 300 లోపు ఉండాలి. అట్లయితే నిజాం కాలేజ్ రానికి స్కోప్ ఉంటుంది. 27 రెగ్యులర్ సీట్స్. సో ఇవి నిజాం సెల్ఫ్ ఫైనాన్స్. 13 సీట్స్ ఉన్నాయి అంతే. సో చూసుకోవచ్చు 13 సీట్స్. 222 ర్యాంకు కూడా సీట్ వచ్చిందండి. ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ ఉంటే 222 ర్యాంకు 2221 ర్యాంక్ ఉన్న వచ్చింది ఈడబ్ల్యూఎస్. అంత పవర్ఫుల్ అన్నట్టు. ఇది ఓసీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది ఈడబ్ల్యూఎస్లో. అది బీసీ, ఎస్టీ, బీసీలకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓసీలకే ఇస్తారు, ఓసీలో పూర్ ఉన్న వాళ్ళకి. బట్ దానికి 10% రిజర్వేషన్ ఉంది. సో దానివల్ల పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చినా కూడా సీట్ అనేది క్యాంపస్లో దొరుకుతుంది. ఓకే, ఇక రిమైనింగ్ చూసుకోవచ్చు. ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ నిజాంలో. ఎన్ని మొత్తం 13 సీట్స్ ఉన్నాయి. ఇది కాకతీయ యూనివర్సిటీ అండి. కాకతీయ యూనివర్సిటీలో మొత్తం 39 సీట్లు ఉన్నాయి. సో 39 సీట్లలో చూసుకుంటే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3300 ఉన్న వచ్చింది. ఎన్సీసీ వాళ్ళకి 1700 ఉన్న వచ్చింది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2400 ఉన్న వచ్చింది. సో కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి, అట్లా హెల్ప్ అవుతాయి అన్నట్టు క్యాంపస్లో రానికి. ఉస్మానియా తర్వాత అందరూ పెట్టుకునేది ఆప్ట్ చేసేది, మనకి ప్రిఫరెన్స్ పెట్టుకునేది ఉస్మానియా తర్వాత కాకతీయనే. సో కాకతీయ ఇది రెగ్యులర్ సీట్స్ ఇవన్నీ. సో చూసుకోండి రెగ్యులరు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, 100, 200, 300 లోపు ఉంటేనే అక్కడ మనకి ఉస్మానియా మెయిన్ క్యాంపస్ కానీ నిజాం కాలేజ్ కానీ వచ్చింది. ఇక రిమైనింగ్ అని చూడండి 200 ఎబో ఉన్న వాళ్ళు అండ్ 300లలో ఉన్న వాళ్ళు, 400 వచ్చిన వాళ్ళందరూ కాకతీయ యూనివర్సిటీలోకి వస్తున్నారు. సో 500 ర్యాంక్ వచ్చినా కూడా కాకతీయ యూనివర్సిటీకి ఛాన్స్ అనేది ఉంటుంది.
ఇది కాకతీయ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ 15 సీట్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇది కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి కోటి ఉమెన్స్ అండి. సో మనకి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అని ఉండే లాస్ట్ ఇయర్, ఇప్పుడు వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ పేరు చేంజ్ అయిపోయింది. అక్కడ కూడా ఎంఎస్సీ జియాలజీ ఉంది, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. ఇది ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే, సో బెనిఫిట్ అన్నట్టు అమ్మాయిలకి. ఉస్మానియా తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఉస్మానియా తర్వాత మీరు కోటి ఉమెన్స్ పెట్టుకోర్రి. కోటి ఉమెన్స్ పెట్టుకొని తర్వాత నిజాం కాలేజ్, తర్వాత కాకతీయ యూనివర్సిటీ అట్లా పెట్టుకోండి ఎంఎస్సీ జియాలజీ. సో చూద్దాం ఒకసారి ఎట్లుంది అనేది కట్ ఆఫ్. సో రెగ్యులర్ సీట్స్ మొత్తం 23 ఉన్నాయి, మొత్తం అమ్మాయిలే. సో 1100 ర్యాంక్ ఉన్న ఎన్సీసీ అమ్మాయికి సీట్ వచ్చింది. రిమైనింగ్ 580, 420, సో 390 ఇట్లా వచ్చినాయి సీట్స్. అంటే 100 నుంచి 200, 300 లోపు ఉన్న వాళ్ళు మనకి రెగ్యులర్లో సీట్ వచ్చింది. కోటి ఉమెన్స్లో 23 రెగ్యులర్. సెల్ఫ్ ఫైనాన్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ 22 ఉన్నాయి సీట్స్. సో చూసుకోండి 22 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉన్నాయి. 500, 400 ర్యాంక్స్ ఉన్న వాళ్ళు, 600, 800 ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. ఇది మనకి కోటి ఉమెన్స్కి సంబంధించింది. ఇక అంతే గివే ఉన్నాయి ఎంఎస్సీ జియాలజీకి సంబంధించి. అన్ని యూనివర్సిటీలో ఈ కోర్స్ అవైలబుల్ లేదు. కొంచెం ఆచి తూచి మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోర్రి మీ కేటగిరీకి. ఇప్పుడు చూసిరు కదా ఉస్మానియాల, నిజాంలా, తెలంగాణ ఇప్పుడు కోటి ఉమెన్స్లా, నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీలా చూసిరు కదా. ఎక్కడ మీ ర్యాంకు, ఇప్పుడు మీ ర్యాంకుని బేస్ చేసుకొని ఇప్పుడు చూసిరు కదా అలాట్మెంట్లో ఎక్కడన్నా సీట్ వస్తుందని చూసుకోర్రి. లాస్ట్ ఇయర్ మీ ర్యాంకు ఎక్కడ వచ్చిందని చూసుకోర్రి. ఓకే, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు కూడా ఇయ్యి కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉందనుకుంటే. క్యాంపస్లో ఒక్కటే కాకుండా క్యాంపస్లో అన్నీ పెట్టి కింద గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టి సబ్మిట్ చేయండి. ఓకే, పైన పెట్టిన ప్రిఫరెన్స్లలో రాకపోతేనే కింద పెట్టిన గవర్నమెంట్ కాలేజో ప్రైవేట్ కాలేజో అన్న అలర్ట్ అవుతుంది ఫస్ట్ ఫేజ్లో. సో అది అన్నట్టు కొంచెం అర్థం చేసుకొని మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోర్రి.